హాయ్ హలో నమస్తే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అదే 25 నవంబర్ 25వ తారీఖున రాసిన ఒక పెద్ద లెటర్ మీద నిన్న ఒక వీడియో పెట్టా. డీకొలనైజేషన్ అనే మీద వీడియో పెట్టా. ఇది పార్ట్ 2, ఇంపీరియలిజం కంపు. అంటే యాక్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగాలు ఇస్తున్నారు ఢిల్లీలో. నరేంద్ర మోడీ గారు ఇస్తారండి, ఇప్పుడు వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళు హిందుత్వ అనేటువంటి నేషనలిస్టిక్ అప్రోచ్ తీసుకొని వాళ్ళు ఓట్ల పోలరైజేషన్ చేస్తాం భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడతారు, దాని మీద వాళ్ళకి ఆ ఫండమెంటల్ రైట్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పాలసీ అనేది లేదు. చెగువిరా నుంచి మాయావతి గారి కాళ్ళ మీద పడి దళితవాదానికి వచ్చి ఇది వర్కౌట్ అవుతలేదు, కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి అది కూడా వర్కౌట్ అవుతలేదని టీడీపీకి వెళ్ళి చివరికి ఆయన సనాతన ధర్మం ఎత్తుకున్నాడు. ఆయనది కూడా పొలిటికల్. పవన్ కళ్యాణ్ గారు మనమేమో సనాతన ధర్మ రక్షకుడు, సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరిగేవాడని మనం అనుకో పొరపాటు. అది ఆయన ఎందుకు అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ ప్లేస్లో ఆయన మొత్తం కూడా టెస్ట్ చేసి చివరికి ఇది సనాతన ధర్మం దగ్గర కొద్దిగా సక్సెస్ అయ్యాడు, అక్కడ నిలబడ్డాడు. ఓకే, ఇప్పుడు ఆయనకి రోల్ మోడల్ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రసంగాలు ఇప్పుడు ఆయనకు రోల్ మోడల్. కాబట్టి ప్రధానమంత్రి గారు ఏం ట్వీట్ చేస్తారో చూసి దాన్ని ఆయన ఒక పేరా రాస్తే దీన్ని విపులంగా 4 పేరాలు రాస్తారు అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ప్రసంగం ఇస్తూ ఈ పదం వాడారు. ఏమని? మెకాలే గురించి మాట్లాడారు ప్రసంగం ఇస్తూ. ఎక్కడో ఒక యూనివర్సిటీ ఓపెనింగ్కి వెళ్ళాడు ఆయన, అక్కడ మెకాలే గురించి మాట్లాడితే ఇప్పుడు దాన్ని బట్టుకొని పెద్ద ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, దాని గురించి నేను నిన్న మాట్లాడాను. వీడియో 1 పార్ట్ 1 అది నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను, చూడండి మీరు. అది పార్ట్ 2 గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇంపీరియలిజం అనే కంపు. ఈ ఇంపీరియలిజం కంపు అనేదాన్ని ఈయన 4-5 సార్లు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ డీకోలనైజేషన్ అనేది నిన్నే మాట్లాడాడు. ఎందుకంటే అది 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 పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు మాట్లాడింది నిన్న కాబట్టి ఆయనకి ఈయన నిన్న మాట్లాడాడు అనమాట. మెకాలే డీకొలనైజేషను, ఆ మెకాలే అనే ఆయన పేరు మీద ఇంగ్లీష్ నేర్చుకోకుండా మన అందరం తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని ఒక వీడియో పెట్టాను, అది చూడండి. మీకు ఇక్కడ ఫస్ట్ దాంట్లో కామెంట్ ఇస్తా, ప్రీవియస్ వీడియో. తిరుపతిలో మాట్లాడుతూ ఇంపీరియలిజం గురించి మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత ఇంకోసారి మాట్లాడి నిన్న మళ్ళీ ట్వీట్లో రాశాడు ఇంపీరియలిజం అనేది. అసలు ఏందయ్యా వీళ్ళు ఇంపీరియలిజం అనే దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి కాదు. అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారో, ఎలా వర్షం తీసుకుంటున్నారో దాన్ని ఈయన కాపీ కొడుతున్నారు. అంతే కాపీ కొడుతున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఇంటలెక్చువల్స్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఇంటలెక్చువల్స్ ఉన్నారు. సో వాళ్ళు ఒక నేరేషన్ని ట్విస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ఓట్ల కోసం దాన్ని ఈయన కాపీ కొడతారనమాట. ఆర్ఎస్ఎస్ వాళ్ళ నేరేషన్ ఏంటి? ఇంపీరియలిజం మీద, విదేశీయుల యొక్క ఆధిపత్యం మన మీద ఉంది. ఇంపీరియలిజం అంటే విదేశీయుల ఆధిపత్యం. ఇదేంటంటే భారతదేశం విదేశీ స్వతంత్ర దేశం కదా ఇది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇండిపెండెంట్ కంట్రీ 1947 నుంచి భారతీయులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి భారతదేశ ప్రభుత్వాలు ప్రజలకు మన మొత్తం భారతీయులమైతే విదేశీయుల ఆధిపత్యం ఆడుంది దేశం మీద. ఇంపీరియలిజం అనే కాన్సెప్ట్ ఏంటి దేశంలో? ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఎవరున్నారు? ఎవరు లేరు. వీళ్ళు ఇంపీరియలిజం అనే పదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరికి రోల్ మోడల్ ఎవరంటే ఫ్రెంచ్ కొలోనియలిజం, అల్జీరియన్ ఫ్రెంచ్ కొలోనియలిజం. అంటే అల్జీరియా అనే దేశం మీద ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సలాయించారు. రిమెంబర్, విదేశీయులు, ఫ్రెంచ్ అనేటువంటి విదేశీయులు అల్జీరియా మీద చేసినటువంటి ఆధిపత్యం, ఆ కాన్సెప్ట్ని పట్టుకొని ఫ్రాంచ్ ఫైనాన్స్ యాంటీ కొలోనియల్ ఫ్రేమ్వర్క్ అని ఒక పుస్తకంలో రాసిన పదం ఇంపీరియలిజం. దాన్ని పట్టుకొచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని అంటే ఆ పదాన్ని పట్టుకొచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. సరే, వాళ్ళు దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని పట్టుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్నాడు ఇంపీరియలిజం అనే దాని మీద. బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తం చేస్తుంటే ఈయన ఇప్పుడు అర్జెంటుగా దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రుద్దాలి ఇంపీరియలిజం అనేది ప్లాన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది. ఓకే, నేను ఫండమెంటల్గా అడిగేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశం మీద కానీ, నాది మీద కానీ, నీ మీద కానీ
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు కానీ, జగన్ గారు తీసుకునే నిర్ణయాలు కానీ, మోడీ గారు తీసుకునే నిర్ణయాలు కానీ, రాహుల్ గాంధీ చేసే రాజకీయాలు కానీ, నేను కానీ, నువ్వు కానీ, మన మీద కానీ విదేశీయుల ఆధిపత్యం ఉందా? మనందరం భారతీయులము కదా. మన భారతీయులు మనం ఇక్కడ కొట్టుకుంటుంటే విదేశీయుల ఆధిపత్యం ఎలా ఉండిద్ది? ఇంపీరియలిజం. స్వతంత్ర భారతదేశం విదేశీయుల ఆధిపత్యం ఎలా ఉండిద్ది? ఉండదు. ఆయన ఫ్రాంచ్ ఫ్రాంకన్ యాంటీ కొలోనియల్ ఫ్రేమ్వర్క్ ఏమంటారు, ఫ్రెంచ్ అల్జీరియన్ స్ట్రగుల్ అగేన్స్ట్ ఫ్రెంచ్, అది రాసింది విదేశీయుల ఆధిపత్యం. ఇది ఇంటర్నల్ గొడవలకి విదేశీయుల ఆధిపత్యం ఏంటంటే ఇంటర్నల్ కమ్యూనల్ ఇష్యూస్. భారతదేశంలో ఒక ఇండియన్ క్రిస్టియన్, ఒక ఇండియన్ ముస్లిం, ఒక ఇండియన్ హిందూ, ఒక ఇండియన్ నాస్తికుడు, ఈ నలుగురు ఇండియన్స్. విదేశం ఏడుంది ఇక్కడ? ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ ముస్లిం, ఇండియన్ నాస్తికుడు, ఇండియన్ జైన్, ఇండియన్ పంజీ, ఇండియన్ మాల, ఇండియన్ మాదిగ, ఇండియన్ రెడ్డి, ఇండియన్ కమ్మ, ఇండియన్. ఇక్కడ విదేశం ఎక్కడ ఉంది? మొత్తం ఇండియన్స్ కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇంపీరియలిజం ఏంటి అంటున్నాను నేను. విదేశీ ఆధిపత్యం ఏడుంది అని అడుగుతున్నాను నేను. ఓకే, మనందరం కూడా భారతీయులమే కదా, రాజకీయం చేసుకుంటున్నారు, ఎవరి మాట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇంపీరియలిజం అనేది లేదు. వీళ్ళు ఏం చేశారు, ఆ కాన్సెప్ట్ పట్టుకొచ్చి ఇంటర్నల్ దానికి ఇరికిచ్చారనమాట. ఇది అల్జీరియా మీద ఫ్రెంచ్ కొలోనియల్ చేసినటువంటి ఆధిపత్యాన్ని ఇంపీరియలిజం అనే పేరు గుర్తురాల, ఫ్రాంచ్ ఫ్యానన్ రాసిన ఇంపీరియల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంటర్నల్ గొడవలకి ఇరికిచ్చారనమాట వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఇప్పుడు 4-5 సార్లు అదే చెప్తున్నా. అదే ఓకే, రెండు కులాలు భారతదేశంలో 2 కులాలు కొట్టుకుంటే ఇంపీరియలిజం ఏడంది? భారతదేశంలో ఉన్నటువంటి 2 మతాలు కొట్టుకుని ఇంపీరియలిజం ఏముంది అక్కడ? ఇంపీరియలిజం అంటే ఏంటి? మన రాహుల్ గాంధీ ఆరోపణ చేశాడు మోడీ గారి మీద. ఏమంటే మోడీ గారు ట్రంప్ ఫోన్ చేసి నువ్వు సరెండర్ అని, కానీ నువ్వు సరెండర్ అయ్యావు అని రాహుల్ గాంధీ చెప్పాడు కదా, ఒక ఆరోపణ చేశాడు మోడీ గారి మీద. ఓకే, దాన్ని ఇంపీరియలిజం అంటారు. ఎందుకు? విదేశీయుల ఆధిపత్యం మన మీద. ట్రంప్ నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారు వింటే ట్రంప్ది ఇంపీరియలిజం. చైనా అతను ఫోన్ చేసి పాకిస్తాన్ని వాడు కంట్రోల్ చేస్తే ఇంపీరియలిజం. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇంపీరియలిజం ఏందండి పవన్ కళ్యాణ్ గారు? సరే, దాని గురించి ఎక్కువ. రెండోది 2-వే సెక్యులరిజం అన్నాడు. 2-వే సెక్యులరిజం ఏంది? 2-వే సెక్యులరిజం ఆయన బాధ ఏంటంటే 2-వే సెక్యులరిజం అంటే ముస్లిమ్స్ని ప్యాంపర్ చేస్తూ హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆయన ఉద్దేశం. ఏమంటే భారతదేశంలో 89% మంది హిందువులండి. 89% మంది హిందువులు, 20% మంది ముస్లిమ్స్ ఉంటారేమో, 10-13%. క్రిస్టియన్స్ 1%. ఓకే, 98 మంది పోయి ప్రిన్సిపాల్కి, ఒక క్లాసులో 100 మంది పిల్లలు ఉంటే 98 మంది పోయి ప్రిన్సిపాల్కి 2 మీద కంప్లైంట్ చేశారనుకోండి, సార్ ఈ 2 వల్ల మేము 98 మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. ఎవరు? ఇద్దరు 98 మందిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే నమ్ముతాడా ప్రిన్సిపాల్? మీరు 98 మంది ఉన్నారు, 90 మంది ఉన్నారు, మీరు వాళ్ళిద్దరు ఎట్ట ఇబ్బంది పెడతారు? అలాగే భారతదేశంలో మంది ఎక్కువగా హిందూ సమాజం 89% అంటే 80% వరకు హిందువులు ఉన్నారు. మీరు మెజారిటీ. మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారంటే మైనారిటీస్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, 2-వే సెక్యులరిజం ఏంటి అని మీరు అంటున్నారు. బట్ భారతదేశమే కాదు, చాలా దేశాలలో కూడా ది ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఓవర్ డామినేషన్ ఆఫ్ మెజారిటీ కోసం కొన్ని చట్టాలు చేస్తారు. ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, బలహీనంగా ఉంటారు, మగవాళ్ళతో పోల్చుకుంటే శారీరకంగా బలహీనంగా ఉంటారు, మెంటల్గా వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు, బట్ శారీరకంగా బలహీనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మహిళల యొక్క హక్కులు చట్టాలు చేశారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హక్కులు చట్టాలు చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పడతారు. అలాగే ఈ మైనారిటీస్ అదే చెప్తారు, 90% మంది హిందువు జనాభా ఉన్నప్పుడు ది మెజారిటేరియన్ డామినేషన్ ఓవర్ మైనారిటీస్ అన్ని దేశాల్లో జరిగిద్ది. కాబట్టి అన్ని దేశాల్లో చట్టాలు చేస్తారు మైనారిటీ ప్రొటెక్షన్ కోసం. అంతే, మైనారిటీ ప్రొటెక్షన్ కోసం. దాన్ని వాడుకొని ఇదిగో వీళ్ళు 2-వే అన్నారు, వాళ్ళకి మైనారిటీ ప్రొటెక్షన్ చట్టాలు చేశారు, మాకు ప్రొటెక్షన్ ఉండకూడదా అని అంటే, మీకు ప్రొటెక్షన్ ఉండకూడదు అంటే ఉండాలి. ప్రొటెక్షన్ లేకపోయినా
మెజారిటీ మనం కాబట్టి మనకు బలం ఉంటుంది, హిందువులకు బలం ఉంటుంది. మహిళా హక్కుల సంఘాలు పెట్టారు, మహిళలు హక్కుల సంఘాలు పెట్టారు. మగవాళ్ళు చాలామంది అంటున్నారు, ఏందండి పొద్దుగూకులు మీరు మహిళా సంఘాలు అంటారు, మగవాళ్ళకి హక్కుల సంఘాలు ఉండవా, మాకు కూడా మీరు చట్టాలు పెట్టాలి, మాకు సపరేట్ సీట్లు ఇవ్వాలి, మాకు కూడా మమ్మల్ని ఎందుకు ఎప్పుడు మహిళలు అంటారు, మగవాళ్ళకి ఏంటి అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు కదా. నువ్వు ఎంత ఆర్గ్యూ చేసినా సమాజం ప్రకారం నువ్వు బలవంతుడివి, ఆడవాళ్ళు బలహీనలు కంటే వాళ్ళకే చట్టాలు ఇస్తారు, మీకు ఏరు మగవాళ్ళకి. అలాగే భారతదేశంలో మెజారిటీ సమాజంకి చట్టాలు, ప్రొటెక్షన్ చట్టాలు ఇవన్నీ కూడా ఉండవు. మైనారిటీ నుంచి ఉండవు. మైనారిటీస్కి మెజారిటీస్ చట్టాలు ఉంటాయి. అది దేశవ్యాప్తంగా ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఓకే, సో ఇక్కడ 2 వే సెక్యులరిజం ఏంటి? పవన్ కళ్యాణ్ చేసేది 2 వే సెక్యులరిజం. ఏమని? అప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని? సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని మీద 1 వే సెక్యులరిజం పేరుతోటి విమర్శలు చేస్తున్నారు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, బట్ యూఆర్ అటాకింగ్ అండ్ సనాతన ధర్మ, అటాకింగ్ అండ్ హిందూయిజం. కాబట్టి రక్షణ బోర్డు ఉండాలి సనాతన ధర్మానికి అని ఆయన ఒక ప్రపోజ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయనది 1 వే సెక్యులరిజం, ఆయనది 1 వే సనాతన. సెకండ్ 2 వే సనాతన. ఇది 2 వే సనాతన అంటే ఇదే సనాతన వల్ల, ఇదే మతం వల్ల చాలామంది దళితుల్ని గుడిలోకి రానివ్వట్లేదు. ఎప్పుడైనా ప్రశ్నించాడా? ఏమంటే సనాతన ధర్మం పేరుతో మీరు దళితులను గుడిలోకి రానివ్వకపోవటం మాత్రం కరెక్ట్ కాదని ఇప్పుడు అన్నాడా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఒక మాట అన్నాడా? సరే, పార్టీ పెట్టిన నుంచి కాదు, బీజేపీ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు అన్నాడా? లేచిన దగ్గర నుంచి సనాతన బోర్డు పెట్టండి అంటున్నాడు తప్ప దళితులను గుడుల్లోకి రానియాలని ఎప్పుడు డిమాండ్ చేయలే. దళిత పూజారులను కూడా తిరుపతి టెంపుల్లోకి దళిత పూజారులు రానియాలని ఎప్పుడూ డిమాండ్ చేయలే. మాలపల్లి, మాదిపల్లిలో గుడులు కట్టి అక్కడ మీ గుడులు మీకు కట్టి మిమ్మల్ని పూజారులకు వేస్తామని అంటున్నారు చెప్తే, మా గుడుల్లోకి మిమ్మల్ని పూజారులకు వేస్తాను ఎప్పుడు అది చెప్పలేదు పవన్ కళ్యాణ్. మీరు నీదేం 1 వే 2 వే, నీది 1 వేనా పవన్ కళ్యాణ్ గారు? యువర్ ఆల్సో 1 వే. ఆయనది కూడా 2 వే కాదు, ఆయనది కూడా 1 వే వర్షన్ అయింది. ఒకవైపు ఏం మాట్లాడుతున్నాడు, అపరేషన్స్ వైపు మాట్లాడట్లేదు ఆయన 2 వే సెక్యులరిజం గురించి. ఓకే, నేషనల్ లా అండ్ రిలీజియన్. ఇప్పుడు మనది ప్లూరలిస్టిక్ డెమోక్రటిక్ సొసైటీ మన భారతదేశంలో అందరూ ఉన్నారు. పంజాబీలు, సింగులు, పంజాబీలో సిక్కు మతస్థులు ఉన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కొద్దిగా 1 or 2% క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు. అటు బీహారు, ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువగా. అటు గుజరాత్ అటువైపు పాకిస్తాన్ నైబరింగ్ స్టేట్స్లో ముస్లిమ్స్ ఉంటారు. ఈ యొక్క కోస్టల్ బెల్ట్లో క్రిస్టియన్స్ ఉంటారు, పంజాబీలు, సిక్కులు వీళ్ళందరూ ఉంటారు. ఓకే, ప్లూరలిస్టిక్ ఇండియన్ సొసైటీలో నువ్వు నేషనలిస్టిక్ అప్రోచ్ పెట్టుకుంటే పర్లేదు. నేషనలిస్టిక్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్, రిలీజియస్టిక్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. నేషనలిస్టిక్ అప్రోచ్ పేరుతోటి రిలీజియనిస్టిక్ అప్రోచ్ తీసుకొచ్చారనుకోండి, అది దట్ బికమ్స్ యువర్ డెమోక్రసీని అండర్మైన్ చేస్తున్నాడు. యువర్ అండర్మైనింగ్ ది ప్లూరలిస్టిక్ డెమోక్రసీ. ఓకే, మనం ఒకే రిలీజియన్ గురించి మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు ఒక క్లాసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఒక తండ్రి ఇంట్లో 4 పిల్లలు ఉన్నప్పుడు తండ్రి ప్రతిసారి పెద్దోడిని పిలుతున్నాడు అనుకోండి, పెద్దోడా రారా, పెద్దోడ అన్నం తినరా, పెద్దోడ చికెన్ తినరా, పెద్దోడ ఏం చేయాలి, అరే పెద్దోడ నువ్వు ఆడిపోయి ఆ పని చేసిరా పారా, పెద్దోడు ఈ డబ్బులు నీ దగ్గర ఉంచారు, అన్ని పెద్దోడు అని అనుకోండి. పక్కన ఉన్న చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చిన్నోళ్ళే, మైనారిటీ అయి ఉండొచ్చు. ఉంటాడు, మా నాన్నకి పొదుగులు లేసింది ఆయన నుంచి పెద్దోడు అన్నాడు, ఈయన వివక్ష చూపిస్తున్నాడు అనుకుంటారు కదా. మీ నేషనలిస్టిక్ అప్రోచ్ అలానే ఉంది. నేషనలిస్టిక్ అప్రోచ్ షుడ్ బి కంబైనింగ్ ఆల్ టుగెదర్. బట్ మీరు ప్రతిదానికి ఒక రిలీజన్ పట్టుకొస్తున్నారు. హిందూ ఎక్కడ పడితే అక్కడ హిందూ అనగానే వీళ్ళందరూ పక్కన ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మైనారిటీస్ వీళ్ళందరూ అరే వీళ్ళు ప్రతిసారి హిందూ అంటున్నారు, మన మీద ప్రేమ లేదు కావాలని ఆలోచించే అవకాశం ఉంది. యువర్ నేషనలిస్టిక్ అప్రోచ్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ కంబైనింగ్ ఆల్ ద రిలీజియన్స్, ఆల్ ద క్యాస్ట్ ఇన్ ఎ సింగిల్ వే, నాట్ ప్రమోటింగ్ వన్ సింగిల్ రిలీజియన్ అండ్ ఎక్స్క్లూడింగ్ ద డిఫరెంట్ పీపుల్ ఫర్ ఓట్ బ్యాంక్. దాన్ని మరి పవన్ కళ్యాణ్ షుడ్ నాట్ సింప్లీ మోడీ గారు ఇంపీరియలిజం అన్నారని చెప్పి నువ్వంటే సరిపోదు. అక్కడ మోడీ గారు మెకాలే అని కానీ ఇక్కడ మెకాలే మీద 10 పేజీలు రాయటం కరెక్ట్ కాదు. అది దాని అర్థం కూడా తెలుసుకొని రాయాలి. ఓకే,
పొలిటికల్ టాక్టిక్ కోసం యాక్చువల్ రియల్ గవర్నెన్స్ని తప్పుదారి పట్టించడం. ఎప్పుడైనా నిరుద్యోగులకు బోర్డు పెడదాము, వ్యవసాయానికి బోర్డు పెడదాము, టొబాకో ఫార్మర్స్కి బోర్డు పెడదాము, మహిళలకు ఎడ్యుకేషన్ బోర్డు పెడదాము, చిన్నపిల్లలకి బోర్డు పెడదాము. అది మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో మాల్ న్యూట్రిషన్ వచ్చేసి 65 మంది చిన్నపిల్లలు 3 వారాల్లో చచ్చిపోయారని కోర్టు తిట్టింది గవర్నమెంట్ని. మాల్ న్యూట్రిషన్ ఉందని ఆ చిన్నపిల్లల రక్షణకు బోర్డు పెడదాము, మాల్ న్యూట్రిషన్ లేనివాడికి బోర్డు పెడదాము, ఎయిడ్స్ పేషెంట్లకు బోర్డు ఇవన్నీ లేవు, సనాతన ధర్మానికి బోర్డు పెడదామని ఆయన ప్రపోజ్ చేస్తాం, తప్పలేదు. అది పెట్టాలి. ఇవి కూడా ఇది ఎప్పుడైనా ప్రపోజ్ చేశాడా? చిన్నపిల్లల రక్షణకి, వీళ్ళకి, పేదలకి రక్షణకి, నిరుద్యోగులకి, ఎస్సీ హాస్టల్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవు, ఎస్సీ హాస్టల్కి ఒక బోర్డు పెడదాము, ఫుడ్ బోర్డు పెడదాము, ఎస్సీ హాస్టల్లో కరెక్ట్గా భోజనం పెడుతున్నారు, ఇవన్నీ లేవు కదండి. యు ఆర్ డిస్ట్రక్టింగ్ ది ఒరిజినల్ గవర్నెన్స్ రియాలిటీస్ ఓవర్ పొలిటికల్ టాక్టిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంపీరియలిజం, నేషనలిజం, డీకొలనైజేషన్. ఈ పదాలను తీసుకొచ్చేసి ఒరిజినల్ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ మీరు తప్పుదారి పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అని నా ఉద్దేశం. ఫైనల్లీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ వైల్ ఇగ్నోరింగ్ ఇంటర్నల్ ఇంపీరియలిజమ్స్ ఈస్ హిపోక్రసీ. ఓకే, ఒక పక్క మీరు ఇవన్నీ దళితులను టెంపుల్లోకి రానివ్వకుండా, దళితుల్ని అప్పర్ కాస్ట్ డామినేషన్ని కాపాడటానికి ఇదిగరే భయ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళు గుడ్లు కట్టమన్నారు, వాళ్ళ కాలనీలో వాళ్ళు గుడ్లు కట్టేసి వాళ్ళని వేసేంట్రా పూజారులుగా అని ఇట్లాంటి సిద్ధాంతాలు తీసుకురావటం. ఓకే, ఇంకది అన్నీ అంతే. ఇది ఉండాలి ఏమిటి, క్యాస్ట్ ఉంటే తప్పేంటి, వర్ణ వ్యవస్థ ఉంటే తప్పేంటి. అంటే నేను గతంలో ఒక మేడంతో మాట్లాడితే అదే నాకు ఐ హ్యావ్ సో మెనీ బ్రాహ్మణ్ ఫ్రెండ్స్. ఓకే, అదే ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ మై వైఫ్ హర్ సెల్ఫ్ ఈజ్ అ బ్రాహ్మణ్. ఓకే, మేము బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ చాలా మంది. ఒక మేడం అన్నారు, ఒక బ్రాహ్మణ్ మేడం, తప్పేముంది సార్, జంతువుల్లో ఇన్ని జాతులు ఉన్నప్పుడు, కుక్కలు, నక్కలు, కోళ్ళు ఇన్ని జాతులు ఉన్నప్పుడు మరి మనుషుల్లో కూడా జాతులు ఉంటాయి, అలానే బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్య. చూసారా, జంతువుల్లో రకరకాల జాతులు, కుక్కలు, నక్కలు, కోళ్ళు, ఏనుగులు, సింహాలు, రకరకాల జాతులు ఉంటాయి కదా, అలాగే మనుషుల్లో కూడా జాతులు ఉన్నాయి. అదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాయి. ఓకే, అవన్నీ జంతువులు అయినప్పటికీ కూడా అవి వేరు జాతులు, కానీ మనందరం ఒకటే మానవ జాతి కదా. మానవ జాతుల్లో అంటే ఒకరు కుక్క ఎవరు, ఇక్కడ నక్కెవరు, పులెవరు, సింహం ఎవరు, వీళ్ళల్లో ఇది ఉండకూడదని చెప్పే యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి, అదే ఇలాంటి ఐడియా మైండ్లో పెట్టుకొని యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి మాట్లాడితే హిపోక్రసీ. అది ఇవన్నీ తొలగించాలి. ఫస్ట్ కుల వ్యవస్థలు, ఆరోపణలు మొత్తం ఒకరినొకరిని ఎంబ్రెస్ చేసుకొని ఒకరినొకరిని దగ్గర చేసుకుంటూ చేస్తే అప్పుడు విదేశీయుడు వచ్చినప్పుడు ఆ రోజు మన ఇంపీరియలిజం మీద మాట్లాడదాం. ఆ రోజు విదేశీయుడు వచ్చినప్పుడు ఇంపీరియలిజం మీద మాట్లాడదాం. మన మధ్య ఇంపీరియలిజం, కొలోనలైజేషన్, బ్రిటిష్ వాడు ఎక్కడున్నాడు దేశంలో, విదేశీ ఆధిపత్యం ఎక్కడుంది దేశంలో. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతాను, నేను ఇండియను, ఆయన ఇండియను, ఇక్కడ కొలోనలిజం ఏంది, నేను ఆంధ్ర వాడిని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర వాడు, దీని ఇంపీరియలిజం ఏడుంది, ఆంధ్రాయిజమే కదా. ఆంధ్రాయిజం, తెలుగునైజేషను, ఆంధ్రనైజేషను ఎక్కడుంది, కొలోనైజేషను, ఏమన్నా పవన్ కళ్యాణ్ అన్నా. థ్యాంక్ యూ, నమస్కారం.